ఫిడే మహిళల వరల్డ్ కప్ లో సెమీస్ చేరిన కోనేరు హంపి ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా రికార్డు. హంపీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రశంసల వర్షం. నేడు ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్య. లోక్సభలో ప్రతిపక్ష నేతనైన నాకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని మండిపాటు. సభలో అధికార పక్ష సభ్యులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శ. నీట్ యూజీ 2025 కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభమైంది. ఈ కౌన్సిలింగ్ ద్వారా దేశంలోని మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఈ మొత్తం ప్రక్రియను mcc.nic.in అనే తమ అధికారిక వెబ్సైట్ లో నిర్వహిస్తోంది. రిజిస్ట్రేషన్ మరియు చాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ జూలై 28 వరకు కొనసాగుతుంది. విద్యార్థులు ఈ గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించి తమకు నచ్చిన కళాశాలలు మరియు కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. ఈ లిక్కర్ స్కామ్ లో జరిగిన 3,500 కోట్లు జగన్ దాచుకున్నాడని ఆరోపించారు. ఈ స్కామ్ లో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అయితే జగన్ ప్రధాన లబ్ధిదారుడని యనమల స్పష్టం. రికవరీ చట్టం అమలు చేయాలని సూచించిన యనమల. మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు. ఆధారాలు లేకుండా పోలీసులు ఎవరిని అరెస్టు చేయరని, ఆధారాలు ఉంటే ఎవరిని వదిలిపెట్టరని స్పష్టం. న్యాయస్థానానికి తగిన ఆధారాలు చూపించాం కాబట్టే మిథున్ రెడ్డిని కోర్టు రిమాండ్కు పంపించిందని వెల్లడి. రప్పారప్పా కాదు, రాత్రికి రాత్రి చేసేయాలన్న పేర్ని నాని. రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు. పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు. పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పేర్ని నాని కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. రేపటి హైకోర్టు విచారణ అనంతరం ఆయన వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బంగ్లాదేశ్లో విషాదకర విమాన ప్రమాదం. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన శిక్షణ యుద్ధ విమానం స్థానిక మైల్ స్టోన్ పాఠశాలపై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్ తో పాటు ఒక విద్యార్థి మృతి చెందగా పలువురికి గాయాలైనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సికింద్రాబాద్ బోనాల ఊరేగింపు కార్యక్రమానికి వెళ్తుండగా కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి యత్నం. ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన శ్రీ గణేష్ ఉద్దేశపూర్వకంగానే తనపై దాడికి యత్నించినట్టుందని ఎమ్మెల్యే అనుమానం.